హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ బై సౌజీ. సో ఇవాళ నేను మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైతే ఆర్మ్స్ ఎక్కువ ఫ్యాటీ ఉంటాయో, హ్యాండ్స్ అనేవి చూడటానికి చాలా ఫ్యాటీగా అండ్ సాగీగా ఉంటాయి. అంటే లైక్ సాగింగ్ అంటే మనకి ఇక్కడ ఆర్మ్ ఫ్యాట్ ఎక్కువైపోయి చూడటానికి లైక్ ఇట్లా జారిపోయినట్టుగా అట్లా ఎక్కువ ఆర్మ్స్ చూడటానికి అలా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు అసలు ఎలాంటి బ్లౌజెస్ వేసుకుంటే బాగుంటుంది, దానికి సంబంధించి ఏ టైప్ ఆఫ్ స్లీవ్ వేస్తే బాగుంటుంది అనే దాని గురించి ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. సో ఇది తనకి ఎలా తెలుసు అని అనుకుంటున్నారా? నేను కూడా అలానే ఉంటాను కదా, అంటే లైక్ నా హ్యాండ్స్ కూడా కొంచెం లావుగా ఉంటాయి. సో నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటాను, అదే మీ అందరితో షేర్ చేస్తున్నాను. నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి. సో ఎవరైతే చబ్బీగా హ్యాండ్స్ ఉంటాయో అలాంటి వాళ్ళకి ఎలా సెట్ అవుతాయి, ఎలాంటి బట్టలు వేసుకుంటే బాగుంటుంది అనేది ఇవాళ చెప్పబోతున్నాను. సో మ్యాటర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం కొన్ని తెలుసుకోవాలి, ఏమి అవాయిడ్ చేయాలి, ఏమి మనం తీసుకోవాలి అనేది. సో ఇక్కడ ఫస్ట్ అవాయిడ్ చేసేది ఏంటి అని అంటే బుట్ట చేతులు. సో ఎప్పుడు కూడా మన టాప్స్కి కానీ ఆర్ బ్లౌజెస్కి కానీ కుర్తీస్ అలాంటివి ఫస్ట్ వచ్చేసి మనము బుట్ట చేతులు అనేది అవాయిడ్ చేయాలి. బుట్ట చేతులు ఎందుకు అవాయిడ్ చేయాలని అనుకుంటున్నారా? ఆల్రెడీ బుట్ట చేతులు అంటేనే కుచ్చులుగా వచ్చి మనకి ఇంత బంచ్ లాగా వస్తుంది. సో ఇక్కడ ఇలా ఫిట్ ఉండి పైన బంచ్లా వస్తుంది. అది మనలాంటి ఫ్యాటీగా ఉండేవాళ్ళు, అంటే ఫ్యాటీగా హ్యాండ్స్ ఎవరికైతే ఫ్యాటీ అనిపిస్తాయో, చబ్బీగా అనిపిస్తాయో ఆ హ్యాండ్స్ వాళ్ళు బుట్ట చేతులు వేసుకున్నప్పుడు మీరు గమనించుకోండి. బుట్ట చేతులు ఎప్పుడైతే మనం స్టిచ్ చేయించుకుంటామో వేసుకున్నాక ఇంకా లావుగా కనిపిస్తుంది, చూడటానికి కూడా చాలా ఆక్వర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. సో అలా బుట్ట చేతులు వేసుకోవడం వల్ల మన హ్యాండ్ అనేది ఇంకా లావుగా కనిపించడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే మనము బుట్ట చేతులు అవాయిడ్ చేసేసేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే బోట్ నెక్. ఈ బోట్ నెక్ అనేది కొంచెం బర్స్ట్, అంటే లైక్ ఎలా చెప్పాలి, బాడీ కొంచెం ఎక్కువగా ఉన్న హ్యాండ్స్ బాగా చబ్బీగా ఉన్నా కానీ ఈ బోట్ నెక్ అనేది ప్రిఫర్ చేయకూడదు. బోట్ నెక్ ఎవరికి బాగుంటుంది అని అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు సెట్ అయింది అనుకుంటే మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ బోట్ నెక్ మోస్ట్లీ ఎవరికి బాగుంటుంది అని అంటే మంచి హైట్ ఉండి బాడీ అంతా కొంచెం లైక్ ఒక పర్సనాలిటీ ఉండి, నెక్ ఎవరికైతే అంటే కొంచెం పొడవు నెక్ ఎవరికైతే ఉంటుందో అలాంటి నెక్ వాళ్ళకి ఈ బోట్ నెక్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఈ బోట్ నెక్ అనేది కొంచెం బొద్దుగా ఉన్న, హ్యాండ్స్ కొంచెం లావుగా ఉన్న, బాడీ ఎక్కువగా ఉన్నా కానీ ఈ బోట్ నెక్ అనేది ప్రిఫర్ చేయొద్దు. సో బోట్ నెక్ మోస్ట్లీ సూటబుల్ అయ్యేది ఎవరికి అని అంటే సన్నగా ఉండి హైట్గా ఉండే వాళ్ళకి, అండ్ అలాగే ఈ నెక్ ఏరియా అనేది కొంచెం పొడవుగా ఉండే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే మనం ఇంకా కొన్ని అవాయిడ్ చేయాల్సినవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటి అని అంటే క్యాప్ స్లీవ్స్, ఇంకా వచ్చేసి హాఫ్ స్లీవ్స్, ఇవి అవాయిడ్ చేయాలి. క్యాప్ స్లీవ్స్ అంటే ఏంటి అని అనుకుంటున్నారు కదా. క్యాప్ స్లీవ్స్ అంటే కొన్ని టాప్స్కి కొన్ని టాప్స్ మనం వేసుకునేటప్పుడు టీషర్ట్స్ అట్లాంటివి ఇక్కడ వరకు వస్తాయి. అంటే దానికి స్పెషల్గా హ్యాండ్స్ ఏమి రావు, మామూలుగా టాప్ మనం వేసుకునే టీషర్ట్కే ఇక్కడ వరకు వస్తుంది, స్లీవ్ అనేది ఇక్కడ వరకే వస్తుంది. సో అలాంటివి వేసుకోకూడదు, అలాంటివి అవాయిడ్ చేయాలి. ఎందుకు అని అంటే మనకి 3 ఇంచెస్ వస్తుంది కదా క్యాప్ స్లీవ్ అనేది. సో ఇక్కడ వరకే వస్తుంది. ఇక్కడ నుంచి మన అటెన్షన్ అంతా, ఎదుటి వాళ్ళ అటెన్షన్ అంతా కూడా ఈ ఏరియా మీదే పడుతుంది. ఇక్కడ వరకు ఎండ్ అయింది. సో చూసే వాళ్ళు ఎక్కడ చూస్తారు, మనకి ఇక్కడ చూస్తారు. సో ఇక్కడ మంచి ఫ్యాటీగా చేయి కొంచెం లావుగా కనిపిస్తూ ఉంటుంది. వెంటనే ఎదుటి వాళ్ళకి వాళ్ళ అటెన్షన్ అనేది ఇక్కడ పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే గమనించుకోవాలి. ఏం గమనించుకోవాలనంటే ఇక్కడ మనం ఏదైనా స్టిచ్ చేయించుకున్నాం అనుకో, ఇప్పుడు స్లీవ్ ఇక్కడికి మనం పెట్టించుకుంటున్నాము, మనం చబ్బీగా ఉన్నాం, బాగా లావుగా ఉన్నాం, సో ఇక్కడ వరకు పెట్టించుకుంటున్నాం. మనం ఎదుటి వాళ్ళు ఎవరైనా చూస్తే, చబ్బీగా ఉన్న వాళ్ళని చూస్తే వెంటనే ఇక్కడ వరకు పెట్టించుకున్నారు అనుకో, మరి అటెన్షన్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ వరకు పెట్టించుకున్నారు, దానికి ఎందుకు వెళ్తుంది అంటే ఈ పార్ట్కి వస్తుంది. ఈ పార్ట్ చాలా వైడెస్ట్గా కనిపిస్తూ ఉంటుంది, అంటే లైక్ చబ్బీగా లావుగా ఫ్యాటీగా కనిపిస్తూ ఉంటుంది. సో మన అటెన్షన్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. ఈ ఏరియా ఎలా ఉంటుంది? బాగా వైడెస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. సో మనం దీనివల్ల ఇక్కడ వరకు ఉండే స్లీవ్స్ ఏవైతే ఉంటాయో 3 ఇంచెస్ ఉంటుంది, ఈ స్లీవ్స్ అవాయిడ్ చేయాలి.
దీన్ని క్యాప్ స్లీవ్స్ అంటారు. అండ్ అలాగే స్మాల్ స్లీవ్ అంటే ఇక్కడ వరకు వస్తుంది. సో మోస్ట్లీ ఇక్కడ వరకు పెట్టించుకుంటాము. ఈ స్లీవ్ అనేది సన్నగా ఉండేవాళ్ళు యూజ్ చేస్తే బాగుంటాయి. ఈ రెండు క్యాప్ స్లీవ్స్ అండ్ స్మాల్ స్లీవ్స్ వచ్చేసి సన్నగా ఉండేవాళ్ళు వాడితే బాగుంటుంది. ఇలా లావుగా ఉండేవాళ్ళు ఈ స్మాల్ స్లీవ్స్ వేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు పెట్టించుకుంటాం, ఇక్కడ నుంచి అటెన్షన్ అనేది ఇక్కడ పడుతుంది. సో ఇక్కడ వరకు కూడా మనకు ఫ్యాటీగానే అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ క్యాప్ స్లీవ్స్ అండ్ స్మాల్ స్లీవ్స్ అనేది అవాయిడ్ చేస్తేనే మీకు చాలా మంచిదన్నమాట. సో అలా పెట్టించుకోవడం వల్ల మనం చూడగానే అటెన్షన్ అనేది ఎక్కడ పడుతుంది అని అంటే ఫ్యాటీగా ఉన్న ఏరియా పైనే మనకి అటెన్షన్ అనేది పడుతూ ఉంటుంది. మోస్ట్లీ చేతులు మనకి కొంచెం లావుగా ఉండే వాళ్ళకి ఫ్యాట్ అనేది ఇక్కడ వరకు ఉంటుంది. సో దానివల్ల ఈ క్యాప్ స్లీవ్స్ అండ్ స్మాల్ స్లీవ్స్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అండ్ ఎలాంటివి మనం ప్రిఫర్ చేయాలి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ అంటే లైక్ ఎలా చెప్పాలి మీకు, స్లీవ్లెస్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం స్లీవ్లెస్ వేసుకోవడం చాలా ఇష్టం, కానీ మనం స్లీవ్లెస్ వేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన స్లీవ్లెస్ ఇలా ఉంది, ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది కదా లైన్, ఇక్కడ వరకు స్లీవ్లెస్ ఉందనుకోండి, మనకి చూడగానే ఎక్కడ పడుతుంది లుక్ అనేది ఇక్కడ పడుతుంది. సో స్లీవ్లెస్ ఎప్పుడైతే మనకు వేసుకోవాలని ఉంటుందో చబ్బీగా ఉన్నవాళ్ళు స్లీవ్లెస్ అనేది ఇక్కడ వరకు ప్రిఫర్ చేయకూడదు. స్లీవ్లెస్ అనేది మనకి ఇప్పుడు ఇది ఉంది కదా, సో 1 minute, స్లీవ్లెస్ ఉంది ఇప్పుడు ఇక్కడ వరకు ఈ ఏరియా అంతే, ఈ కొంచెం మాత్రమే స్లీవ్లెస్ ఉండేలాగా చూసుకోండి. ఈ పక్కన ఏం లేకుండా స్లీవ్లెస్ కాబట్టి మనకి ఏదైతే మెయిన్ టాప్కి ఏదైతే లింక్ ఉంటుందో ఆ లింక్ అనేది ఇక్కడ వరకు ఉండేలాగానే చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వరకు ఎందుకు అన్నాను అని అంటే ఇక్కడ నుంచి మన లుక్ ఎక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది. సో చూడగానే అటెన్షన్ ఎక్కడికి వెళ్తుంది, ఈ ఏరియాకి వెళ్తుంది, అంతేగాని ఇక్కడికి రాదు. చూడగానే ఇక్కడ వస్తుంది. సో ఇది మన టాప్, ఇది ఖాళీ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ ఉంటుంది. సో మనం చూడగానే మనకి ఎక్కడ ఉంటుంది అని అంటే అటెన్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో దెన్ ఇట్లా మనం ఉండడం వల్ల, ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనము సన్నగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడూ కూడా ఇక్కడ వరకు పెట్టుకోకూడదు, స్లీవ్లెస్ అనేది ఈ పార్ట్ వరకు పెట్టుకోకూడదు. ఓన్లీ సన్నగా ఉండేలాగానే స్లీవ్లెస్ అనేది చూసుకోవాలి. అది బ్లౌజ్కి అయినా సరే పర్వాలేదు, టాప్స్కైనా దేనికైనా సరే స్లీవ్లెస్ అనేది చబ్బీగా ఉన్నవాళ్ళు అలా సెలెక్ట్ చేసుకుంటే మీకు సూట్ అవుతుంది. అదర్వైజ్ స్లీవ్లెస్ ఇలా ఉంది అని అంటే కనుక అటెన్షన్ కంపల్సరీగా దాని కింద పార్ట్కే వెళ్తుంది. సో దాని కింద పార్ట్ ఎలా ఉంటుంది, వైడెస్ట్గా ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా, అటెన్షన్ చూడగానే ఇక్కడ పడకుండా మనకి అలా వేసుకోవడం వల్ల ఇక్కడ పడుతుంది. సో దట్ దానివల్ల అంత చబ్బీగా ఉన్న ఫేమ్ అనేది తెలియదు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 1 minute, సారీ. అండ్ ఇంకొకటి లేయరింగ్. ఈ లేయరింగ్ ఏంటి అని అనుకుంటున్నారు కదా. సో బేసికల్లీ చబ్బీగా ఉండేవాళ్ళు కొంచెం లూజ్గా, అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీషర్ట్ ఉంది, లేదు అని అంటే ఒక డ్రెస్ ఉంది, అలాంటివి మనం వేసుకోవాలి అని అనుకుంటే కనుక ఇలా లూజ్గా ఉండాలి. ఇలా లూజ్గా ఉండేవి మనకి ఎక్కువ లుక్ని ప్రొవైడ్ చేస్తాయి. అండ్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ వరకే ఉంది, దీనిపైన మనం ష్రగ్స్ లాంటివి ఆర్ కోట్స్, జాకెట్స్ అలాంటివి వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. ఇలా చబ్బీగా ఉండేవాళ్ళు ఏంటంటే పైన కోట్స్ కానీ, అంటే లైక్ లోపల మనం వేసుకున్నది కొంచెం లూజ్గా ఉండి పైన వచ్చేసి ష్రగ్స్ కానీ, లాంగ్ కోట్స్ కానీ, జాకెట్స్ ఉంటాయి కదా, అట్లాంటివి ప్రిఫర్ చేస్తే కనుక వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటి అంటే, సో మనం మామూలుగా అసలు చూడటానికి చప్పీగా ఉన్న వాళ్ళు కొంతమంది తెలియక హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకుంటారు, లేదు అని అనుకుంటే వాళ్ళకి హ్యాండ్స్ ఎక్కడికి పెట్టించుకోవాలి ఏంటి అనేది అంత ఐడియా ఉండదు. చబ్బీగా ఉన్నా కానీ పాపం వాళ్ళకి ఐడియా ఉండదు కాబట్టి అలా పడితే అలా స్టిచ్ చేయించుకుంటారు. అలా కాకుండా మీరు బ్లౌజ్ అయినా పర్లేదు, టాప్స్ అయినా ఆర్ కుర్తీస్ అట్లాంటివి ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మోస్ట్లీ లూజ్గా ఉండేవి. అంటే హ్యాండ్స్ ఎట్లా ఉండాలి అని అంటే ఈ హ్యాండ్ ఏరియా అంతా కూడా చాలా లూజ్గా ఉండి కొంచెం కుచ్చులాగా హ్యాండ్స్ వస్తాయి కదా, బలూన్ హ్యాండ్స్ కానీ అట్లాంటివి, అలా అని మళ్ళీ టైట్గా ఉండకూడదు.
సో ఆ హ్యాండ్స్ ఎట్లా ఉండాలి అంటే లూజ్గా వచ్చి కిందన ఫ్లేరీస్ లాగా ఇలా కుచ్చులుగా అలా వస్తాయి కదా, వాటి వల్ల కూడా మనం లావుగా కనిపించకుండా చూడటానికి అందంగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డ్రెస్సెస్ మనకి లూజ్గా ఉంటాయి. సో అలా లూజ్గా ఉండటం వల్లనే చబ్బీగా ఉండే వాళ్ళకి బెనిఫిట్ అనమాట. సో ఎప్పుడైతే మనం లూజ్గా ఉండేవి వేసుకుంటామో మన బాడీ అనేది బయటకి ఎక్స్పోజ్ అవ్వదు, ఏ పార్ట్ ఎంత ఉంది అనేది కూడా అర్థం కాకుండా చూడటానికి చాలా బాగుంటుంది. సో లూజ్గా ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలి. లూజ్ అంటే మరీ లూజ్గా కాకుండా జస్ట్ లైక్ చూడగానే ఒక మంచి లుక్ అనేది రావాలి, ఆక్వర్డ్ లుక్ రాకుండా చూడగానే చాలా బాగుండేలాగా అనమాట. సో నేను ఇంత లావుగా ఉన్నాను కదా, సో నా లూజ్ చూడండి, నా టీషర్ట్ లూజ్ అనేది చూడండి. సో ఇలాంటివి అలా అని కాకుండా ఇట్లా టైట్గా వేసేసుకుంటే ఎంత ఘోరంగా ఉంది. సో అలా కాకుండా లావుగా ఉండటం వల్ల ఇలా టైట్గా పెట్టుకుంటే అస్సలు లుక్ రాదు. సో ఇలా లూజ్గా ఉంటే చూడండి ఎంత బాగుందో, ఇలాంటివి చూస్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇక్కడికి హ్యాండ్స్ ఎప్పుడు స్టిచ్ చేయించుకోకూడదు. అలా స్టిచ్ చేయించుకోవడం వల్ల మన అటెన్షన్ అనేది ఈ వైడెస్ట్ పార్ట్ మీద పడుతుంది. అలా చేసుకోకుండా ఎల్బో హ్యాండ్స్, ఇక్కడికి 3/4 హ్యాండ్స్, అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ చూపిస్తాం. చూడండి ఎంత బాగుందో. 3/4 నాకు కనిపిస్తుందా? హ్యాండ్ కనిపించట్లేదు, చబ్బీగా కనిపించట్లేదు. అండ్ అలాగే ఎల్బో ఇక్కడికి నా హ్యాండ్ రీజన్ తెలుస్తుందా? వైడెస్ట్ పార్ట్ తెలుస్తుందా? తెలియట్లేదు కదా. మనం ఇక్కడ పెట్టించుకుంటే ఎదుటి వాళ్ళ అటెన్షన్ ఎక్కడ పడుతుంది? ఇక్కడ పడుతుంది. సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అంత లావుగా ఏం కనిపించట్లేదు. 3/4 అనుకోండి, ఇక్కడికి వచ్చింది. నాకు 3/4 ఇక్కడ ఉంది. సో చూసే వాళ్ళ అటెన్షన్ ఎక్కడ పడుతుంది? ఇక్కడ పడుతుంది. సో ఇక్కడ ఫ్యాటీగా ఉందా? లేదు. అండ్ ఫుల్ హ్యాండ్స్ అన్నిటికీ సూట్ అయిపోతుంది మనకి, చబ్బీగా ఉండే వాళ్ళకి. సో ఇలా చూస్ చేసుకో. ఇంకొకటి ఏంటి అంటే ఎలాంటివి సెట్ అవుతాయి అనుకుంటే కనుక, ఇక్కడ నుంచి హ్యాండ్స్ మనకి ఈ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ సన్నగా ఉంటుంది అనుకోండి, మనకి ఈ ఏరియా అంతా లావుగా ఉంటుంది, ఇక్కడ మాత్రమే సన్నగా ఉంటుంది అనుకోండి. సో ఇక్కడ నుంచి హ్యాండ్ అనేది బలూన్ లాగా లూజ్గా వచ్చి ఇక్కడ జస్ట్ లైక్ ఇలా బ్యాండ్ లాగా ఒకటి పెట్టించేసుకుని, ఈ బ్యాండ్కి ఈ ఏవైతే మనం లూజ్గా హ్యాండ్ తీసుకొచ్చామో ఇక్కడ ఇలా కుచ్చుల్లాగా పెట్టించుకుంటే కూడా చాలా లుక్ అనేది వస్తుంది. సో ఇక్కడ బలూన్ లాగా లూజ్గా వచ్చి ఇక్కడ ఒక ఫిట్ బ్యాండ్ పెట్టుకుని ఏదైతే హ్యాండ్స్ పైనుంచి వస్తుందో అది ఈ బ్యాండ్కి అటాచ్ అయి ఉంటే కనుక చాలా బాగుంటుంది. సో నేను ఏ వేలో చెప్పానో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టిప్ ఏంటి అని అంటే కనుక కోల్డ్ షోల్డర్. మన చబ్బీగా ఉండే వాళ్ళకి కోల్డ్ షోల్డర్ బాగా సూట్ అవుతుంది. అండ్ సన్నగా ఉండే వాళ్ళకి కోల్డ్ షోల్డర్ అంత బాగా సెట్ అవ్వదు మనకు సెట్ అయినట్టుగా. సో చబ్బీ హ్యాండ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఇలా కోల్డ్ షోల్డర్ అనేది చాలా అంటే చాలా లుక్ ఇస్తుంది. అండ్ అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు మన హ్యాండ్ ఇలా ఉంది, మొత్తం కవర్ చేసేస్తాం, ఇదంతా మధ్యలో షోల్డర్ అనేది ఇలా కట్ అవుతుంది. అంటే లైక్ ఇప్పుడు మనం కోల్డ్ షోల్డర్ పెట్టించుకున్నప్పుడు ఆ మధ్యలో కట్ అవుతుంది కదా, అందులో ఉన్న ఆ హ్యాండ్ ఏదైతే బయటికి ఎక్స్పోజ్ అవుతుందో ఓన్లీ ఆ స్కిన్ పైనే పడుతుంది, ఇంకెక్కడ పడదు. చూడగానే చాలా బాగుంది అనిపిస్తుంది. అదే సన్నగా ఉన్న వాళ్ళు కోల్డ్ షోల్డర్ పెట్టుకుంటే ఏంటంటే బ్లౌజ్కి వాళ్ళ స్కిన్ అంత అటాచ్గా ఉండదు, అంటే అంత హగ్గీలాగా ఉండదు అనమాట. ఇప్పుడు కొన్ని డ్రెస్సెస్ మనం బాడీ హగ్ అన్నట్టు ఉంటాయి, అట్లా కోల్డ్ షోల్డర్ కూడా మనకి బాడీ హగ్ లాగా ఉంటుంది. అండ్ చూడగానే చాలా బాగా అనిపిస్తుంది. అదే సన్నగా ఉన్న వాళ్ళకైతే ఈ కోల్డ్ షోల్డర్ అనేది సెట్ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే హాఫ్ షోల్డర్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగా సెట్ అవుతాయి, కానీ మనం తక్కువ వేసుకోవడం. హాఫ్ షోల్డర్ అంటే మీ అందరికీ తెలుసు, ఇలా వస్తుంది, పైన ఇంకేం ఉండదు, జస్ట్ ఇక్కడ ఇలా వస్తుంది డ్రెస్ అనేది. సో ఈ హాఫ్ షోల్డర్ మన వాళ్ళు ఎక్కువగా యూజ్ చేయరు కాబట్టి నేను అంతగా డిస్కస్ చేయట్లేదు. అండ్ హ్యాండ్స్ ఎప్పుడు కూడా మనం టైట్గా స్టిచ్ చేయించుకోకూడదు. అలా స్టిచ్ చేయించుకోవడం వల్ల మనం అంటే లైక్ ఎదుటి వాళ్ళు చూడగానే వాళ్ళ అటెన్షన్ ఎక్కడ పడుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి టైట్గా పెట్టించుకున్నాను, ఇలా టైట్గా పెట్టించుకోవడం వల్ల ఈ ఫ్యాట్ అనేది ఇంకా ఉబ్బుగా కనిపిస్తూ ఉంటుంది, మనం చాలా ఫ్యాటీగా కనిపిస్తూ ఉంటాం. సో అలా టైట్గా కాకుండా మినిమం మనం ఏదైనా బ్లౌజ్ కానీ కుర్తీ కానీ కుట్టించుకున్నప్పుడు ఇలా మూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేంత లూజ్ పెట్టుకుంటే బాగుంటుంది. అలా కాకపోయినా మినిమం ఇంత లూజ్
అంత లూజ్ ఉంటే మనకి లుక్ అనేది బాగా వస్తుంది. టైట్‌గా పెట్టేసుకోవడం వల్ల చబ్బీగా ఉండే వాళ్ళకి అస్సలు లుక్ రాదు. అండ్ చూడటానికి కూడా ఇంకా ఫ్యాటీగా అలా కనిపిస్తూ ఉంటారు. హ్యాండ్స్ కూడా చూడటానికి చాలా లావుగా కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అనంటే, ఇలా చబ్బీగా ఉండేవాళ్ళు అంటే లైక్ చబ్బీగా ఉండేవాళ్ళనే కాదులే కానీ నార్మల్‌గా డార్క్ కలర్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తే చాలా బావుంటుంది. ఎందుకంటే ఇలా డార్క్ కలర్స్ ఏవైతే ప్రిఫర్ చేస్తామో దానివల్ల మనకి ఈ లైటింగ్ అనేది ఎక్కువగా మన పైన ఫోకస్ చేయదు. దానివల్ల మనం చాలా అంటే లైక్ అంత ఆక్వర్డ్‌గా కనిపించకుండా నీట్‌గా కనిపించడానికి ఒక ఇల్యూజన్ లాంటిది క్రియేట్ అవుతూ ఉంటుందనమాట. సో, డార్క్ కలర్స్ మెరూన్ కానీ, బ్లూ కానీ ఇలాంటివి ప్రిఫర్ చేస్తే చాలా బావుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నేను చాలా అనుకున్నాను. కానీ ముందుకొచ్చి నాకు చెప్పలేకపోతున్నాను. ఆహ్, ఎంబ్రాయిడరీ వర్క్స్. ఆహ్, కొంతమంది మ్యారేజ్ కనో లేకపోతే ఒక్కొక్కసారి హెవీగా వర్క్స్ చేయించుకుంటూ ఉంటాం కదా! అలాంటి వర్క్స్ చేయించుకున్నప్పుడు ఎప్పుడూ కూడా మన హ్యాండ్స్‌కి మనం ఎక్కువ వర్క్ అనేది చేయించుకోకూడదు. మగ్గం వర్క్స్ అట్లాంటివి ఎక్కువగా ఈ హ్యాండ్ మీద చేయించుకోకూడదు. ఈ పార్ట్ కానీ అంటే లైక్ నెక్ ఏరియా కానీ, బ్యాక్ సైడ్ నెక్ దగ్గర కానీ అలా ఎక్కువగా చేయించుకుంటేనే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఎందుకు చెప్పాలా? ఇలా మీరు హ్యాండ్స్ పైన చేయించుకుంటారు కదా వర్క్ అనేది. చూడగానే అటెన్షన్ ఎక్కడ పడుతుంది? మన హ్యాండ్స్ పైన పడుతుంది. సో, మనం కవర్ చేయాల్సింది ఏంటి? ఫ్యాటీ హ్యాండ్స్. సో, మనం ఎప్పుడైతే ఈ ఏరియా ప్రిఫర్ చేస్తామో ఆటోమేటిక్‌గా వాళ్ళ అటెన్షన్ అనేది ఇక్కడికి అండ్ బ్యాక్ సైడ్ ఉన్న డిజైన్‌కే ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం దీన్ని లెస్ చేసి చూపించుకుంటామో అప్పుడు ఎదుటి వాళ్ళ అటెన్షన్ అనేది మన హ్యాండ్స్ పైన పడదనమాట. సో, ఇలాంటి చిన్న టిప్స్ మీ అందరితో షేర్ చేద్దాం అనుకున్నాను. నేనైతే ఇలానే చేసుకుంటాను మరి. ఎందుకంటే నేను కూడా చబ్బీగానే ఉంటాను. అండ్ నా ఆర్మ్స్ కూడా కొంచెం చబ్బీగానే అనిపిస్తాయి. అండ్ ఇంకొకటేంటంటే బ్యాంగిల్స్ ఎక్కువ వేసుకుంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ బ్లౌజ్ ఇక్కడికి స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి, ఎక్కువ బ్యాంగిల్స్ పెట్టుకోండి. అలా బ్యాంగిల్స్ పెట్టుకోవడం వల్ల మన ఫ్యాటీ హ్యాండ్స్ ఎవరు గుర్తుపట్టలేరు. అండ్ అలాగే ఎల్బో పెట్టించుకోవడం వల్ల ఏంటి అనంటే వాళ్ళ అటెన్షన్ అనేది ఇక్కడ పడుతుంది. బికాస్ ఎల్బో ఇక్కడికి ఉంటుంది, ఎదుటి వాళ్ళ అటెన్షన్ అనేది ఇక్కడికి వస్తూ ఉంటుంది. సో, వాళ్ళకి తెలీదు మనం చబ్బీగా ఉన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి రాదు. ఎప్పుడైతే మనం బ్యాంగిల్స్‌తో కవర్ చేస్తామో సో దెన్ ఆటోమేటిక్‌గా మన ఫ్యాటీ ఆర్మ్స్ ఆర్ హ్యాండ్స్ అనేవి బయటికి ఎక్స్‌పోజ్ అవ్వకుండా చూడటానికి చాలా నీట్‌గా ఉన్న ఇల్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే వాచెస్ పెట్టుకోవాలి. ఆ వాచెస్ కూడా కొంచెం పెద్ద డైల్స్ ఉన్నవి ఉంటాయి కదా! అలాంటివి పెట్టుకుంటే గనుక మన హ్యాండ్ కూడా చూడగానే అటెన్షన్ అనేది వాచ్ దగ్గరికెళ్తుంది. అండ్ అలాగే వాచ్ బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఏరియాకెళ్తుంది. వాచ్ ఫ్రంట్ సైడ్ ఉన్న ఈ ఏరియాకెళ్తుంది. ఇక్కడికైతే వెళ్ళదు. సో, మనకు కావాల్సింది ఏంటి? ఎదుటి వాళ్ళకి మనం చబ్బీగా ఆర్ సాగీగా లేకపోతే లావుగా కనిపించకూడదు అన్న ఫీలింగ్‌లో ఉంటాం కాబట్టి సో, ఇవన్నీ పాటిస్తే గనుక డెఫినెట్‌గా మీరు స్టిచ్ చేయించుకునేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేస్తే గనుక మీకు మంచి లుక్ అనేది క్రియేట్ అవుతుంది. సో, హోప్‌ఫుల్లీ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అవ్వాలని థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసినందుకు. అండ్ ఇవి గనుక మీకు యూజ్ అయితే డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. చిల్డ్రన్ బై, టేక్ కేర్.